ఏ మనిషి అయినా ఒక్కొక్కసారి తనకు తాను చాలా బలహీనుడిగా అనిపిస్తాడు. తన చుట్టూ ప్రపంచం అంధకారమైపోయినట్లు, అందరూ మాయమైపోయినట్లు, ఏది సపోర్ట్ చేయనట్టు తనకి ఇలా చాలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆ మనిషి ఎవరిని నమ్ముకోవాలి? ఎంత గొప్ప మనిషికైనా ఇది ఒక్కోసారి సంభవిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఏది చేసినా దానిలో అన్నీ నష్టాలే కనిపిస్తాయి, అన్ని వైఫల్యాలే కనిపిస్తాయి. అప్పుడు ఆ మనిషి ఆటోమేటిక్గా ఒక డిప్రెషన్లోకి వెళ్తుంటాడు. ఆ టైంలో ఆ మనిషి దాన్ని ఎలా తట్టుకోవాలి? ఏ మనిషి అయినా ఏదో వ్యవస్థ పైనో, ఇతర వ్యక్తులపైనో, లేదా ఏదో ఒక అద్భుతాలు జరుగుతాయనో ఆలోచించకూడదు. మనిషికి తనకు తానే కాన్ఫిడెన్స్, తన నమ్మకం తనకు తనే తెచ్చుకోవాలి. తనకు తనే హీరో. ఒక మనిషి తన జీవితంలో మార్పు రావాలంటే ఎక్కడి నుంచో వస్తుందని ఆశపడకూడదు. ఆ మార్పు తనలోంచి మొదలవ్వాలి. అసలు నేను ఎందుకు ఇలా ఉన్నాను, నాకెందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించుకుని తన మైండ్ సెట్ని, తన ఆలోచించే విధానాన్ని, తన జీవితాన్ని కంప్లీట్గా రీసెట్ చేసుకోవాలి. ఎప్పుడైతే అలా రీసెట్ చేసుకుంటూ వెళ్ళారో, ఎప్పుడైతే మనిషి తాను సరి చేసుకుంటూ ఇంకా బెటర్గా వెళ్ళాడో, ఆటోమేటిక్గా ఆ మనిషికి ఎవరి సహాయం అవసరం లేదు. మీరు గమనిస్తే జీవితంలో పోరాడే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు స్వతంత్రంగా పైకి వచ్చిన వాళ్ళే కానీ ఎవరో సహాయం చేస్తేనో లేదా ఎంతో కొంత ఎక్కడి నుంచో సపోర్ట్ దొరుకుతున్న వాళ్ళు కాదు. అలా చేసినా సరే వాళ్ళు అంత గొప్పగా వాళ్ళు తన సక్సెస్ని అనుభవించలేరన్నమాట. మనకు మనమే హీరో, మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలి, మన జీవితాన్ని మనమే ఈదాలి. ఇది రహస్యం అన్నమాట. ఎవరైతే స్వతంత్రంగా పైకి వచ్చారో వాళ్ళు మళ్ళా కిందకు వచ్చేసినా, వాళ్ళకి మళ్ళీ అలాంటి సందర్భమే ఎదురైనా వాళ్ళు మళ్ళా ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి రాగలరు. అదే ఎవరైనా సపోర్ట్తో వచ్చారనుకోండి, ఎవరైనా వచ్చి వాళ్ళని పైకి లేపారనుకోండి, మళ్ళీ ఇంకోళ్ళ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉండాలి. కాబట్టి మన మైండ్ మనమే సెట్ చేసుకోవాలి, మన జీవితాన్ని మనమే సెట్ చేసుకోవాలి, మన కష్ట నష్టాలు మనమే పుడుచుకోవాలి, మనకు మనమే సాయం చేసుకోవాలి. అంతేగాని ఇతరుల కోసం ఎదురు చూడకూడదు.